అభ్యర్థిగా జీవి ఆంజనేయులు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ సందర్భంగా వినుకొండలో వేలాది మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణతో పాటు పలువురు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. వినుకొండలో టీడీపీ అభ్యర్థి నామినేషన్ కు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా జీవి ఆంజనేయులు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ సందర్భంగా వినుకొండ పట్టణంలో వేలాది మందితో కూడా భారీ ర్యాలీ చేపట్టి నామినేషన్ దాఖలు చేస్తారు. ప్రస్తుతం మనతో పాటు జీవి ఆంజనేయులు, చెప్పండి ఏంటి ఈరోజు వేలాది మందిగా తరలి వచ్చారు, ఎంతమంది జనసందోహం రావడానికి కారణం ఏంటనుకుంటారు? ఈరోజు చంద్రబాబు గారి మీద ఉన్న అభిమానం, అలాగే మళ్ళీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని, ప్రజలకు సంక్షేమ పథకాలు అందటం కోసం ఈరోజు ప్రజలందరూ కూడా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వాలని ఎదురు చూస్తున్నారు. ఈసారి రాష్ట్రంలో 155 పైన సీట్లు, 155 నుండి 160 పైన సీట్లు తెలుగుదేశం ఖచ్చితంగా, తెలుగుదేశం, జనసేన, బీజేపీ గెలుచుకోబోతుంది. మా కూటమి, ఎన్డీఏ కూటమి భారీ విజయవంతం అవుతూ ఉంది. రాష్ట్రంలో కూడా భారీ సంచలనం. ఈరోజు ఎక్కడ చూసినా ప్రభంజనం. తెలుగుదేశం నామినేషన్ అంటేనే, జనసేన, బీజేపీ నామినేషన్ అంటే ఒక ప్రభంజనంగా జరుగుతుంది అన్ని చోట్ల కూడా. ముఖ్యంగా ఈ దుర్మార్గ పాలన, జగన్మోహన్ రెడ్డి పాలన పోవాలని ఈరోజు ప్రజలు బలంగా కోరుకుంటున్నారు. ఉవ్వెత్తున ఉద్యమంలో ఈరోజు ప్రజలు దుర్మార్గ పాలన ఓడించాలని ఈరోజు ముందుకు వచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ప్రభుత్వం మీద ఉన్న కసి, ఈ దుర్మార్గ ప్రభుత్వం పోవాలని ప్రజల్లో ఒక చైతన్యం. ఈరోజు ఎక్కడ చూసిన అవినీతి, 4 లక్షల కోట్ల పైన దోచుకున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి అని. బ్రాందీ విస్కీల్లో కూడా నాసి రకం బ్రాందీ ఇచ్చి ప్రజల ఆరోగ్యం పాడు చేశాడు. యువతకు ఉద్యోగాలు లేవు. రాష్ట్రంలో ఎక్కడ జాబ్ క్యాలెండర్ అని ఒక్క సంవత్సరం కూడా అమలు చేయలేకపోయాడు. ఈరోజు నిరుద్యోగ యువత ఎదురు చూస్తున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి చిత్తు ఓడించి మళ్ళీ జాబ్ రావాలంటే బాబు గారు రావాలి, ముఖ్యమంత్రి రావాలని యువత ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రాబోతున్నాయి. అలాగే గోదావరి నీళ్లతో మా పల్నాడు భూమిని, అలాగే ప్రకాశం జిల్లా, అలాగే రాయలసీమ దాకా గోదావరి నీళ్లతో ధన్యం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. గోదావరి నీళ్లతో ఇక్కడ పూజలు చేస్తాం. రానున్న కాలంలో మా నాగార్జున కుడి కాలంలో గోదావరమ్మ తల్లి ఎడుకో వస్తుంది. మరి 2 పంటలు పండించుకుంటాం మేము చంద్రబాబు గారి నాయకత్వంలో. రెండో విషయం, వరకపూడిసెల ప్రాజెక్టు కృష్ణదేవరాయలు గారు, నేను, మా మిత్రులందరితో కలిసి వరకపూడిసెల ప్రాజెక్టు పూర్తి చేస్తాం. చంద్రబాబు గారు హామీ ఇచ్చారు, నారా లోకేష్ గారు హామీ ఇచ్చారు. పల్నాడు వాటర్ గ్రిడ్ ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తామని. ఖచ్చితంగా ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చేది నన్ను 3వ సారిగా ఎమ్మెల్యేగా గెలిపించబోతున్నారు ఈ వినుకొండ ప్రాంత ప్రజలు. నేను ఇక్కడ ప్రజలకి ఎంతో రుణపడి ఉన్నాను. ఖచ్చితంగా గోదావరి నీళ్లు పొలాలకు అందించి, సాగునీరు అందించి ప్రజలు రుణం తెచ్చుకుంటా. అలాగే వరకపూడిసెల ప్రాజెక్టు పూర్తి చేసి బొల్లాపల్లి మండలం, పల్నాడు జిల్లా రుణం తెచ్చుకుంటా. అదేవిధంగా పల్నాడు వాటర్ గ్రిడ్ ఇంటిని మంచినీళ్ళు ఇచ్చి ప్రజలు రుణం తెచ్చుకుంటా. ఓకే సార్. సార్, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎంతైనా ఖర్చు పెట్టి సార్ నేను గెలవబోతున్నాను అంటున్నారు, అది ఎంత వాస్తవం, అటువంటి పరిస్థితి? అసలు బొల్లా మీద వ్యతిరేకితే మా అభ్యర్థి ఆంజనేయులు గారి ఘన విజయం. ఈరోజు ఇన్ని వేల మంది వచ్చారంటే అతను చేసిన దుర్మార్గ పాలన, అవినీతి, అహంకారం, అబద్ధాలు, ఓటని బెత్తం ద్వారా ఈ పగలగొట్టి ఇంటికి పంపించేదానికి సిద్ధంగా ఉన్నారని సందర్భంగా తెలియజేస్తారు. వినుకొండ నియోజకవర్గానికి గోదావరి జలాలను తీసుకొచ్చి ఇక్కడ ఇంటింటికి మంచినీరు ఇవ్వటమే తమ లక్ష్యంగా కూడా ఈసారి పనిచేస్తా అంటూ కూడా జీవి ఆంజనేయులు చెప్తారు. ఇది మొత్తానికి పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా జీవి ఆంజనేయులు నామినేషన్ సంబంధించి